శత్రువుగా చూడను. నేను శత్రువుని కూడా ఇబ్బంది పెట్టాలనే మనస్తత్వం కాదు నాది. చెయ్యాలనే తపన ఎక్కువగా ఉండేటువంటి మనస్తత్వం. ఈ రోజుకి నేను ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళినా, లోకేష్ బాబు దగ్గరికి వెళ్ళినా, మంత్రుల దగ్గరికి వెళ్ళినా, నా వ్యక్తిగత పని మీద ఈ రోజుకి నేను ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాల. ఏది వెళ్ళినా మీరిచ్చిన ఓటు, మీరిచ్చిన గెలుపు, కావలి ఎమ్మెల్యేగా చేసిన విధానమే ఇప్పటి వరకు కూడా నేను ఏ ఒక్క మనిషి దగ్గరికి వెళ్ళినా ఒక అర్జీ ఎత్తుకొని మా కావలికి ఇది చేయమని అడిగానే తప్ప. లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది W కామర్స్. ఏ ఒక్క రోజు కూడా నా సొంతానికి అడిగిన దాఖలాలు లేవు. ఇప్పటి వరకు నేను ఊరి మీద ఆధారపడలా. ఏ ఒక్క వ్యక్తి యొక్క అడుగుజాడల్లో నడిచి నేను ఎదగల. నా స్వశక్తితో, నా తల్లిదండ్రులు నాకు నేర్పిన ప్రిన్సిపల్స్తో మాట చెబితే మాట మీద నిలబడటం, మాట చెప్పకుండా చేయటం, ఏ ఒక్క వ్యక్తి మీద ఈర్ష్య పడకుండా ఉండటం, ఎదుటి వ్యక్తిలో లోపం కంటే కూడా పాజిటివ్ని చూడటం నాకు మా తల్లిదండ్రులు నేర్పారు. అందుకే ఇప్పుడు కూడా నాకు ఏదన్నా ఒక కార్యకర్త ఇంకొక కార్యకర్త మీద నెగటివ్ చెప్పిన వెంటనే అరవటం, అది ఒక రకంగా నాకు అది నష్టం జరుగుతున్నా నేను ఎందుకో ఇంకొకరి వ్యక్తి యొక్క విషయాన్ని ఇంకొక వ్యక్తి నోట వినటానికి ఇష్టపడక రాజకీయాల్లో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నా. అయినప్పటికీ కూడా నన్ను నమ్మి కావలి ప్రజానీకం ఓటేశారు. ఏ నాయకుడికి ఇవ్వనంత మెజార్టీ ఇచ్చారంటే నన్ను నమ్మారు. నమ్మిన వ్యక్తిని వమ్ము చేయకూడదు. నమ్మిన వ్యక్తి కోసం మనం పనిచేయాలి. అందుకే ఈ 18 నెలల నుంచి కూడా నా వ్యాపార సామ్రాజ్యాన్ని పూర్తిగా పక్కన పెట్టా. ఒక రకంగా చెప్పాలంటే నా ఫ్యామిలీ లైఫ్ను కూడా పక్కన పెట్టా. కావలే నా ఫ్యామిలీ అయింది. కావాలంటే ప్రజానీకమే నా సోదరులు, నా సోదరిమణులు అయ్యారు. ఈరోజు ఒకప్పుడు నేను ఎంత ఎంజాయ్గా ఉండేవాడినో ఈరోజు అంత కష్టాన్ని అనుభవిస్తున్నా. అంటే ఇది సుఖంలో కష్టమో, కష్టంలో సుఖమో తెలియదు. ఉదయం నిద్రలేసి స్నానం చేసిన దగ్గర నుంచి పొనుకునేంత వరకు అలు పెరగని యోధుడిలాగా మీకోసం నేను పనిచేస్తున్నా. ఈ స్ఫూర్తి నాకు చంద్రబాబు నాయుడు. మేము మీటింగుల్లో ఆయన చూస్తే ఆయన కూడా సీట్లో కూర్చున్న కాడి నుంచి 6 గంటలు కూడా కదలకుండా ఒక రివ్యూ తర్వాత రెండో రివ్యూ తర్వాత మూడో రివ్యూ, ఇట్లా రివ్యూలు చేసి ఈ రాష్ట్రం కోసం తప్పిస్తున్నాడు. ఆయనతో ఆగల 43 ఏళ్ల కుర్రోడు లోకేష్ బాబు, నాకంటే 16 ఏళ్ళ చిన్నోడు. కానీ ఈ రోజున ఆయన కూడా అదే రూట్లోకి వచ్చాడు. నిరంతరం ఆంధ్రప్రదేశ్ 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 అని. 43 ఏళ్ల వయసులో ఉన్నటువంటి వ్యక్తి విలాసాలు, కుటుంబాలు పక్కన పెట్టి ఈ రాష్ట్రం కోసం త్యాగం చేసి తన జీవితాన్ని అర్పిస్తుంటే, మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా QR ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. అన్నీ అనిపించిన మనం అనిపించలేమా అని నేను ఈరోజు 18 నెలల నుంచి కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో కావలి నియోజకవర్గం కోసం నా జీవితాన్ని నేను పణంగా పెట్టిన విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. చెయ్యాలనే తపన, సాధించలేదంటూ ఏది ఉండదు. సంకల్ప బలం చాలా గొప్పది. ప్రణాళికతో పనిచేస్తే ఏదైనా సాధించవచ్చు అనేటువంటి నిర్వచనంతో నేను ఇప్పటి వరకు కూడా పనిచేశాను. అందుకనే ఈరోజు చాలా విజయాలు కావలికి అందేటట్టు చేశాను. ఈరోజు నేను లోకేష్ గారిని చాలా స్ఫూర్తిగా తీసుకున్నా. నేను ఆయన పర్సనల్గా చాలాసార్లు కలిసినప్పుడు ఈ రోజుకి నేను ఆయన దగ్గర చెప్పి వినేది, అన్నా మనం పెద్ద స్థాయిలో ఉన్నాం, కింద కార్యకర్త తప్పు చేసినా మనమే కలుపుకొని పోవాలన్నా, ఒక స్టెప్ మనమే దిగి అందరినీ కలుపుకొని పోవటమే నాయకుడు కదనా అని చెప్తే, ఆ స్ఫూర్తితోనే నేను ఈ రోజున అందరినీ కలుపుకొని పోతూనే ఉన్నా. ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా కూడా
తల ఒగ్గి నడుచుకుంటూనే పోతున్నా. ఎందుకంటే నా భుజాల మీద తెలుగుదేశం పార్టీ ఉంది, దాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత నాది ఉంది. కాబట్టి నా వ్యక్తిగతంగా నేను పోరాటంలో నేను ఎవరికి తగ్గను, కానీ బాధ్యత గల పదవిలో ఉన్న ఆ పదవికి ఒన్ని తెచ్చాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఈరోజు నేను బాధలు దిగమింగుకుంటూ కూడా నిరంతరం కూడా కావలికి సేవ చేస్తున్నా. మీరందరూ నా వెనకున్నారు నేను నమ్మకంతో. కానీ దాని వెనక వారు పడ్డ తపన, వారు తీసుకున్న నిర్ణయం ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ సువర్ణ ఆంధ్రప్రదేశ్గా, ఈరోజు రామరాజ్యంగా, ఈరోజు మనందరం స్వేచ్ఛగా జీవించేటట్టు ఉన్నాము అంటే దానికి నాంది పలికిన వ్యక్తి మన నారా లోకేష్ బాబు. ఆ స్ఫూర్తిని మనం తీసుకోవాలి. ఎందుకంటే మనకంటే వయసులో చిన్నవాడు అంత స్ఫూర్తితో ముందుకు పోయేటప్పుడు మనం కూడా ఎందుకు తీసుకోకూడదని ఆలోచన వచ్చినప్పుడు ఆయన స్ఫూర్తితోనే ఆయన ఎక్కడైతే మన అదృష్టం కొద్దీ నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో కొత్తపల్లి గ్రామంలో 2000 కిలోమీటర్ల మైల్ రాయిని ఇక్కడ ప్రారంభించి ఆ మైల్ స్టోన్ ప్రతీకగా ఇక్కడ ఒక స్తూపాన్ని ఏర్పాటు చేసి మన కాన్స్టిట్యున్సీకి ఇచ్చినటువంటి కానుక నిరంతరం ఈ స్తూపం. ఈ స్తూపం ఉన్నంతకాలం మనం గుర్తిస్తూనే ఉంటుంది లోకేష్ గారికి పాదయాత్ర. ఆ పాదయాత్రని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా కూడా నిరంతరం కూడా ప్రజా జీవితంలో ఉండాలి, ప్రజలతో మమేకం అవ్వాలి, అందరికీ అందుబాటులో ఉండి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ఈ సంకల్ప యాత్రకి ఈరోజు నాంది పలకడం జరిగింది. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store